వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. తాజాగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు బీజేపీ గవర్నమెంట్. ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు కదా. సో ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఇప్పుడు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ని నిర్మలా సీతారామన్, మన దేశ ఆర్థిక మంత్రి, సో ఆమె ప్రవేశపెట్టారు. ఆవిడ ఇది ప్రవేశపెట్టడం కూడా ఏడోసారి. సో ఇప్పటికీ 6 సార్లు ప్రవేశపెట్టారు, ఇది 7వసారి. సో ఇది కూడా ఒక రికార్డు. అయితే గతం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి, అలాగే తెలుగు రాష్ట్రాలకు, తెలంగాణ కావచ్చు, కొంత అన్యాయం చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఈ బడ్జెట్ ఎప్పుడు తీసుకొచ్చినా సరే సరైన ప్రణాళిక మన విషయంలో మాత్రం ఉండేది కాదు, 2 తెలుగు రాష్ట్రాల విషయంలో. అలాగే సౌత్ విషయంలోనే కొంత డల్గా ఉండేది. ఎప్పుడు కూడా సరైన ప్యాకేజీలు ఇచ్చేవాళ్ళు కాదు, సరైన ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ లేదా రైల్వే జోన్ ఇట్లాంటివి ఏవి పెద్దగా వచ్చేవి కాదు. ఎక్కువగా గుజరాత్కి, ఇలా ఉత్తరాది రాష్ట్రాలకే తరలిపోతుండేది. మరి ఇప్పుడు ఏం చేశారు? ఎందుకంటే ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం. సంకీర్ణ ప్రభుత్వంలో మరి వీళ్ళు ఆల్రెడీ 2 గట్టి పార్టీలతోటి వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాలకైతే ఇవ్వక తప్పదు. ఏపీ అయితే టీడీపీ పార్టీకి కావచ్చు, అట్లాగే జేడీయూ కావచ్చు బీహార్ నుంచి. సో ఈ 2 పార్టీలు వాళ్ళకు ఎంపీలనిచ్చి వాళ్ళని నిలబెట్టారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇచ్చే వాటిలో కొంత కొద్దిలో గుడ్డిలో మెల్ల అంటారు కదా, ఆ విధంగా మన ఏపీకి అయితే ఏవో కొన్ని దక్కాయి. అయితే బీహార్కి మాత్రం వరాల జల్లే కురిసింది. సో బీహార్తో ఏపీని కంపేర్ చేయలేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది గమనిస్తే. నిజానికి బీహార్తో పోలిస్తే మనమే ఎక్కువ, టీడీపీనే ఎక్కువగా ఎంపీలను ఇవ్వడం జరిగింది. సో అయినా సరే బీహార్కి ఎక్కువ నిధులు వచ్చాయి, టీడీపీకి రాలేదు అంటే ఇది మన చంద్రబాబు గారి పుణ్యమే అనుకోవాలి. సో ఏం నిధులు వచ్చాయి, ఏ అంశాల్లో వీళ్ళు తీసుకొచ్చారు, అలాగే ఏ అంశాల్లో మనం దెబ్బతిన్నాము అనేది ఒకసారి చూస్తే, ఈ బడ్జెట్లో వచ్చేసి మామూలుగా ఇప్పటిదాకా వీళ్ళు ఒక పద్ధతిలో తీసుకొస్తే బడ్జెట్లు గతంలో, ఇప్పుడు మాత్రం వీళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే ముఖ్యంగా ఉద్యోగాలు, అట్లాగే మహిళలకి ఉద్యోగాల్లో ప్రాధాన్యత, అదేవిధంగా ఉపాధి అవకాశాలతో పాటు ఈ పరిశ్రమలు, అలాగే సేవారంగం యొక్క అభివృద్ధి, సో దీంతో పాటుగా మరికొన్ని సామాజిక న్యాయం, అట్లాగే తయారీ రంగంలో అభివృద్ధి, ఇట్లా అనేక విషయాలు ఇస్తూ వచ్చారు. పట్టణాభివృద్ధి, ఇంధనాలు, సో ఈ విషయాలు కూడా. సో దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగాల గురించి ఇవ్వడం అనేది ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు యువత దేశంలో నిరుద్యోగం అనేది మరీ ఒక జాడ్యంలాగా ప్రబలిపోయింది, ఎంతో విపరీతంగా ఉందన్నమాట మన దేశంలో. ఇలాంటి పొజిషన్లో నిరుద్యోగులకి ఏదైనా చూపించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఏర్పడింది. ఈ నిజానికి ఇప్పుడు ఈ ఓట్లు కానీ సీట్లు కానీ బీజేపీకి తగ్గాయి అంటే అది నిరుద్యోగుల వల్లే అనే ఇది కూడా ఉంది. సో కాబట్టి వీళ్ళకి ఏదైనా చేయాలి అనే ఆలోచన అయితే ఇప్పుడు చేసింది గవర్నమెంట్. దీన్ని హర్షించాల్సిన విషయమే. గత నెలలో అనుకుంటాను, ప్రధానమంత్రి ఎప్పుడైతే ఆయన ఎక్కాడో ఆ టైంలో మేము గత 10 ఏళ్లలో దాదాపు 8 కోట్ల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పేసి ఏదో మాట్లాడాడు. కానీ అది అంతా హంబక్కే. ఎందుకంటే కోట్ల ఉద్యోగాలు ఇవ్వడం కాదు, కోట్ల ఉద్యోగాలు పోయినాయి. అయితే కొంత కరోనా వల్ల పోతే, కొంత వీళ్ళు అసలు ఉద్యోగాలు ఇవ్వక, ద్రవ్యోల్బణం పెరిగి ఈ విధంగా సరైన ఉపాధి అవకాశాలు క్రియేట్ అవ్వకపోయింది. ఈ విధంగా దెబ్బతింటూ వచ్చారు. అలాగే గతంలో ఉపాధి కల్పించడం కోసం అన్నట్లుగా వీళ్ళు ఈ పారిశ్రామిక రంగానికి నిధులు ఇచ్చారు. అది కూడా ముఖ్యంగా ఈ ఎవరైతే తయారీ సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలు, ఈ కంపెనీలకి విపరీతంగా గ్రాంట్స్ ఇచ్చారు, విపరీతంగా రాయితీలు ఇచ్చారు. అయినా సరే ఆ రాయితీల వల్ల ప్రొడక్షన్ అయితే పెద్దగా జరిగింది లేదు, ఆ ఉద్యోగ అవకాశాలు పెద్దగా క్రియేట్ అయింది లేదు. ఇది పరిస్థితి. ఇప్పుడు చూసుకుంటే మరి వాటితో పాటు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడానికి కూడా వీళ్ళు ప్రణాళికలు రచించారు. ఇది మాత్రం మెచ్చుకోదగిందే. తరువాతి ఏదైతే టర్మ్ ఉందో ఈ టర్మ్ పూర్తయ్యే లోపు 4.1 కోట్ల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇన్ని ఉద్యోగాలంటే నిజంగా ఆశ్చర్యకరమే. ఎందుకంటే గత 10 ఏళ్లలో చేయనన్ని ఉద్యోగాలు ఇవి. సో ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయడం వీళ్ళకి నిజంగా గొప్ప విషయం చెప్పక తప్పదు. దీనికోసం కూడా దాదాపు 2 లక్షల కోట్ల డబ్బుని కేటాయించారు. సో ఇదొక మెచ్చుకోదగ్గదే. దీంతోపాటు యువతకి స్కిల్ పరంగా కూడా, అలాగే నిరుద్యోగులకి వృత్తిపరంగా కూడా వీళ్ళు కొంత ఒక పథకం తీసుకొచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ముఖ్యంగా దేశంలో ఉన్న 500 టాప్ ఐటీ కంపెనీలు కావచ్చు, మిగతా కంపెనీలు కావచ్చు, వీటిల్లో ఇంటర్న్షిప్లు చేయడం కోసం దానికి వీళ్ళు అవకాశం కల్పించారు. సో ఇది ఒక పథకం కింద తీసుకొచ్చారనమాట. ఈ ఇంటర్న్షిప్లు చేసే వాళ్ళకు కూడా ఇంటర్న్షిప్ ప్రకారం కొంత అమౌంట్ కూడా ఉంటుంది. దాంతోపాటు స్కిల్స్ నేర్చుకోవడానికి, శిక్షణకి ఎవరైతే అర్హత పొందుతారో ఈ అర్హత పొందిన వాళ్ళకు కూడా నెలకు 5,000 చొప్పున ఈ విధంగా వాళ్ళకి భృతి ఉంటుంది అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా అంతా కూడా ఆమె ఏవైతే పార్లమెంట్లో మాట్లాడారో, ఆమె ఏవైతే బడ్జెట్ స్పీచ్ ఇచ్చారో ఆ స్పీచ్ నుంచి
నుంచి మనం గ్రహించింది మాత్రమే, దాని నుంచి వచ్చిన ఆర్టికల్స్ కావచ్చు, వీటి నుంచి మనం తీసుకుంది మాత్రమే మాట్లాడుతున్నాం. కానీ ఇంకా అది లోపల ఇంకా ఏమేమి ఇచ్చారు ప్రతిదీ కూడా డీటెయిల్గా మిగతా రాష్ట్రాలకు కావచ్చు విడివిడిగా ఏమేమి చేశారు ఇవన్నీ కూడా మనం తర్వాత 1 by 1 చెప్పుకుందాం. అయితే ఇప్పుడు మాత్రం ముఖ్యంగా మనం ఫోకస్ చేసే విషయం ఏంటంటే ఓవరాల్ లుక్ ఎలా ఉంది, ఓవరాల్గా దేనికి ఏమేమి చేశారనేది మనం ఒకసారి చూస్తున్నాం. సో ఇలా ఉంటే మన ఏపీ విషయం వస్తే ఏపీకి సంబంధించి మాత్రం పెద్ద దెబ్బే తగిలింది. సో ఏ విధంగా అంటే ఇప్పుడు ఏపీ ఎక్కువగా ఎంపీలను ఇచ్చారు వాళ్ళకి. సరే, ఇప్పుడు మొదటి నుంచి కూడా ఒకటే డిమాండ్ ఉంది ఏపీకి, ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఇస్తారు అని మన వాళ్ళు ఆశలు పెట్టుకుంటే ప్రత్యేక హోదా గురించి కనీసం ఒక్కసారి కూడా మాట మాత్రంగా కూడా ప్రభుత్వాన్ని అడగలేదు చంద్రబాబు గారి గవర్నమెంట్. సో ఇదొక పెద్ద దెబ్బ. నిజానికి ప్రజల్ని ఈ విధంగా చీట్ చేయడమే. వాళ్ళ మేనిఫెస్టోలో అయితే ప్రత్యేక హోదానే మన లక్ష్యం అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అలాగే ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పడం జరిగింది ప్రత్యేక హోదాకి ఎవరు మొగ్గు చూపితే అటువైపు ఉంటామని. అయినా సరే ప్రత్యేక హోదా గురించి ప్రభుత్వాన్ని ఒక మాట కూడా అడిగిన పాపన పోలేదు. దీంతో పాటు ఆల్ పార్టీ మీటింగ్స్ జరిగింది మొన్న. సో ఆల్ పార్టీ మీటింగ్స్లో కూడా బీహార్ మాకు ప్రత్యేక హోదా కావాలని నినాదం చేసింది, కానీ ఈ టీడీపీ నుంచి మాత్రం ఎవరు అడిగింది లేదు. సో ఈ విధంగా కాంగ్రెస్ నుంచి కూడా వాదన వచ్చింది, టీడీపీ నుంచి ఎవరు అడగలేదు ఆల్ పార్టీ మీటింగ్స్లో ఇదేంటి అని చెప్పేసి. సో ఈ విధంగా వీళ్ళు తమ హక్కుల విషయంలో, తమ సాధించుకునే విషయంలోనే వెనకడుగేస్తూ వచ్చారు. సో ఇది ఒక దెబ్బ. అయితే ప్యాకేజీ కూడా పర్టికులర్గా మాకు ఇంత ప్యాకేజీ కావాలని కూడా నోరు తెరిచి అడిగిన పాప అనుకోలేదు. గతంలో సరే ప్యాకేజీ ఇస్తాము, మేము ఇది ఇవ్వము, ప్రత్యేక హోదా ఇవ్వము అని ప్రభుత్వం అంటే దానికి ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే ఆ ప్యాకేజీ కూడా ఇంత ప్యాకేజీ ఇస్తాము, ఇంత చేస్తాము అభివృద్ధి అని చెప్పి ఆ రోజుల్లో కూడా క్లారిటీ ఇచ్చింది లేదు. పోలవరానికి కూడా నిధులు ఆపుతూ వస్తే రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకొని మేము ముందు పోలవరాన్ని పూర్తి చేస్తూ వస్తాము, తర్వాత నిధులు రిలీజ్ చేస్తూ ఉండండి అని చెప్పి ఒప్పందం చేసుకొని కూడా దాన్ని కట్టడం జరిగింది. సో ఆ విధంగా చేసినా కూడా దాదాపు 72% ఏమో పూర్తి చేస్తే కూడా అది పని అవ్వలేదు. సో వీళ్ళు ఇవ్వాల్సిన నిధులు ఆగిపోయాయి. ఈ విధంగా కొంత కుంటుబాటు జరిగింది. అయితే ఇప్పుడు కనీసం ఎట్లాగో హోదా రాలేదని కన్ఫర్మ్ అయిపోయింది. బీహార్ అడిగినా కూడా మేము హోదా ఇవ్వట్లేదు అని బీహార్కి కూడా చెప్పేసింది ప్రభుత్వం. సో ఇది జరిగింది. ఇప్పుడు మనకి కనీసం ఈ ప్యాకేజ్ అన్నా వస్తుంది అనుకుంటే ఈ ప్యాకేజ్ కూడా కరెక్ట్గా ప్రకటించింది లేదు. అమరావతికి అయితే అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు మేము ఇస్తామన్నారు. అది కూడా ముందు సంవత్సరాల్లో ఇస్తామన్నారు. ముందు సంవత్సరాలు అంటే కొద్దిగా ఇస్తూ ఈ 15,000 కోట్లు 5 సంవత్సరాలకు గడుపుతారా అనేది అర్థం కావట్లేదు. లేదు 15,000 కోట్లు ముందు ఇచ్చి ఆ తర్వాత దీన్ని పెంచుకుంటూ వెళ్తారా అనేది కూడా నిర్దిష్టంగా చెప్పట్లేదు. సో ఇది పైగా ఈ 15,000 కోట్లతో ఏ అభివృద్ధి జరగదు, అది సమస్య. 15,000 కోట్లతో ఏమవుతుంది, మహా అయితే ఒక హైవే రోడ్డు వస్తుందేమో, అంతకుమించి ఇంకేమీ జరగదు. సో మరి దీంతో అమరావతి నిర్మాణాన్ని చేయడం ఎలా సాధ్యం అనేది ఒక ప్రశ్న ఉంది. సరే ఔటర్ రింగ్ రోడ్డు వేరే శాంక్షన్ చేశారు, అదంతా ఓకే. కానీ ఏపీకి రైల్వే జోన్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదన, సౌత్కి రావాలి అని చెప్పేసి. కానీ ఇంతవరకు రైల్వే జోన్ మీద వీళ్ళు ఒక మాట చెప్పింది లేదు. సో ఇది కూడా ఒక ప్రశ్న. సో ఇలా ఉంటే ఇవి వచ్చిన కొద్దినే సోషల్ మీడియాలో దర్వేసేస్తున్నారనమాట, మా వాడు తెచ్చేసాడని. సో ఇది పెద్ద నిజానికి చెప్పాలంటే ఇది కేవలం పైన అలా చల్లడం, గింజలు చల్లడం లాంటిదే. సో ఇది పెద్ద లాభమేం కాదు. ఇకపోతే ఇక మిగతా విషయాల్లో కూడా ఈ పోలవరం విషయంలో చూసుకుంటే పోలవరంకి మేము నిధులు ఇస్తాము అన్నారు, కానీ ఎంత నిధులు ఇస్తారు, ఎంత చేస్తారు అనేది చెప్పలేదు. సరే దాన్ని అలా ఉంటే ఇక ముఖ్యంగా ఆంధ్రాలో ఏవైతే కరువు ప్రాంతం ఉందో ఆ కరువు ప్రాంతాలను కొన్నిటిని అడ్రస్ చేసి రాయలసీమ కావచ్చు, అట్లాగే ఉత్తరాంధ్ర కావచ్చు. అయితే ఈసారి దీంట్లో ప్రకాశంను కూడా కలిపారు. నిజానికి రాయలసీమ ఉత్తరాంధ్ర కన్నా ప్రకాశమే ఎక్కువగా కరువు జిల్లాగా ఉంది. నిజానికి దీని మీద ఎవరు సమీక్ష చేసి ఏ ప్రభుత్వ సంస్థ కూడా దీన్ని డిక్లేర్ చేయట్లేదు. సరిగ్గా చూస్తే మాత్రం ప్రకాశం జిల్లా వాసులకు తెలిసింది ఎక్కువగా పేదరికం, ఎక్కువగా వలసలు, ఎక్కువగా వాటర్ సోర్సెస్ లేక వ్యవసాయం దెబ్బతింటాం, ఇదంతా కూడా ప్రకాశంలో ఎక్కువ ఉంది. సరే ఈ ప్రకాశాన్ని కూడా చేర్చడం సంతోషకరమైన విషయం. ఈ జిల్లాలకి మేము స్పెషల్ గ్రాంట్ ఇస్తాము అన్నారు. సో స్పెషల్ గ్రాంట్ ఇస్తే ఆ జిల్లాలో అభివృద్ధికి ఉపయోగపడే అవకాశం ఉంది. సో అది కూడా మంచి విషయం. దీంతోపాటు ఇండస్ట్రియల్ కారిడార్ విషయం చూసుకుంటే ఇండస్ట్రియల్ కారిడార్ పలానా ఇది ప్రకటిస్తామని చెప్పి ఏం చెప్పలేదు. సో ఇది కూడా ఒక మైనస్. అయితే ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీ ఉందో సో అక్కడైతే కొంత ఇండస్ట్రియల్ కారిడార్, ముఖ్యంగా పెట్రో కారిడార్ వస్తుందని చెప్పేసి దాని ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఓకే అది తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ ఇండస్ట్రియల్ కారిడార్ గురించి అయితే ఏ వ్యాఖ్యలు చేసింది లేదు. అలాగే మన ఈ ఏపీ అనేది కూడా వీళ్ళు ఒక కొత్త పథకం తీసుకొచ్చారన్నమాట, కొత్త పేరు పెట్టారు ఏపీ. అలాగే మిగతా రాష్ట్రాలకు సంబంధించి అది పూర్వోదయ అనే పేరు పెట్టేశారు. అంటే ఇది కోస్టల్ ఏవైతే ఈస్టర్న్ లెవెల్ ఉన్నాయో స్టేట్స్, ఆ ఈస్టర్న్ లెవెల్ స్టేట్స్కి పెట్టిన పేరు. బీహార్ కావచ్చు, అలాగే జార్ఖండ్ కావచ్చు, అట్లాగే పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఈ స్టేట్స్ అన్నిటికీ కూడా ఒరిస్సా. కానీ మనది చూసుకుంటే సౌత్ ఇండియాలో ఉంటుంది. సో మనది ఈ జోన్లోకి రాదు. అయినా సరే ఈ జోన్లో మనం చేర్చి పెట్టడం జరిగింది. సరే అభివృద్ధి కోసం వేసే ప్రణాళిక కాబట్టి అలా చేసినందుకు అది కూడా మెచ్చుకోదగ్గ విషయమే, దాన్ని ఏం ఖండించాల్సిన పని లేదు. అభివృద్ధి జరగడం ఇంపార్టెంట్, మీరు ఏ జోన్లో పెడతారు, ఏం చేస్తారు అనేది కాదు. సరే ఇది ఈ విధంగా ఉంది. అయితే ఇక బీహార్ సంగతి చూసుకుందాం.
ఏపీకి బీహార్కి ఉన్న తేడా ఎంత ఉందంటే చాలా తేడా ఉంది. బీహార్ని ఎక్కడో ఇక్కడ తీసుకెళ్ళి పెట్టారు, ఏపీని మాత్రం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. ఇంత వేరియేషన్ ఉంది రెండు రాష్ట్రాలకు సంబంధించి నిధులు కేటాయించిన విషయంలో. దాంతోపాటు ఇప్పుడు ఈ బీహార్కి సంబంధించి చూస్తే బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అన్నారు, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు, సో ఇస్తామని చెప్పేసి. దాంతోపాటు అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ కారిడార్స్, దాంతోపాటు ముఖ్యంగా పర్యాటక స్థలాలు, నలందాని గొప్ప పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆల్రెడీ నలంద రీసెంట్గానే ఓపెన్ చేశారు కొత్త యూనివర్సిటీని. సో పురాతనమైనది ఏదైతే ఉందో దాన్ని ఒక పర్యాటక స్థలంగా అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. దాంతోపాటు అక్కడ ఉండే టెంపుల్స్, బోధ్ గయాలో మహాబోధి అనే ప్రాంతాన్ని డెవలప్ చేస్తాము, ఆ టెంపుల్ని డెవలప్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఎలాగైతే డెవలప్ చేశారో అదే విధంగా చేస్తాము ఈ బీహార్లో అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. దాంతోపాటు విష్ణుపాద దేవాలయం, ఇట్లా ఈ దేవాలయాలు ఎక్కువగా బీహార్కి సంబంధించిన దేవాలయాలను డెవలప్ చేయడానికి, పర్యాటక స్థలాలుగా మార్చడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. దాంతోపాటు ముఖ్యంగా ఇంటర్నేషనల్ టూరిస్టులు కూడా వచ్చే విధంగా ఆ ప్రాంతాలను డెవలప్ చేస్తామన్నారు. దాంతోపాటు రోడ్డు ప్రాజెక్టుకి సంబంధించి అయితే బీహార్లో 26,000 కోట్లు శాంక్షన్ చేశారు రోడ్డు ప్రాజెక్టుకి. ఒక్క రోడ్డు ప్రాజెక్టుకి 26,000 కోట్లు శాంక్షన్ చేసిన వీళ్ళు అమరావతి మొత్తం నగర నిర్మాణానికి తొలి దశలో ఇచ్చేది 15,000 కోట్లట. చూడండి ఎలా ఉందో. ఒకే ఒక రోడ్డు ప్రాజెక్టు వాల్యూలో సగం కేవలం మనకిచ్చింది. సో ఇంత దారుణంగా ఉందంటే ఇంక అర్థం చేసుకోవాలి. సో తర్వాత ఇక వరదల నియంత్రణ కోసం కూడా దాదాపు 11,500 కోట్లు వీళ్ళు ఖర్చు పెడుతున్నారు, శాంక్షన్ చేశారు బీహార్కి. అట్లాగే విద్యుత్ కేంద్రం నిర్మించడానికి 21,400 కోట్లు శాంక్షన్ చేశారు, అది బీహార్లో నిర్మించడానికి. సో ఇదొకటి. ఈ విధంగా చూడండి, అసలు ఒక్కొక్కటి అన్ని వేల కోట్లు శాంక్షన్ చేస్తూ వచ్చారు. ఏపీకి మాత్రం ఏది కూడా నిర్దిష్టంగా చెప్పింది లేదు, కేవలం ఒక అమరావతి కోసం ఇంత ఇస్తున్నామని తప్ప. సో ఇది పరిస్థితి. సో ఈ విధంగా బీహార్కి శాంక్షన్ చేసుకుంటూ వచ్చారు. ఇక బీహార్ని ఎవరు ఆపే అవకాశం లేదు. అయితే బీహార్కి సంబంధించి ఇంకొక వాదన కూడా ఉంది. నితీష్ కుమార్ ఎప్పుడైతే ఆయన ఊరికే పార్టీలు మారుతూ ఉంటాడు కాబట్టి ఒకవేళ ఆయన ఎక్కడ జంప్ అవుతాడన్న భయంతో ఇచ్చినట్టే ఉంది. పైగా ఆయన మాకు ప్యాకేజీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందని పట్టుబట్టడంతో ఇవన్నీ కూడా రావడం జరిగింది. మన ఏపీ నుంచి మాత్రం చంద్రబాబు గారు కానీ ఈ కూటమిని ఏర్పాటు చేసి బీజేపీలో ఎంతో కీలకమైన పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు ఏమీ అడగకుండా ఎందుకు అలా ఉన్నారనేది అర్థం కావట్లేదు. మరి రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి వీళ్ళు ఏ విధంగా భవిష్యత్తులో పనిచేయబోతున్నారో కూడా తెలియట్లేదు. సో ఇదిలా ఉంది. దీంతోపాటు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒక్కటి మాత్రం మన ఏపీకి వచ్చే లాభం అనమాట. సో ఇది కూడా ఒక మంచి లాభమే. దీంతోపాటు అసలు చూసుకుంటే మొత్తం ఈ బడ్జెట్కి సంబంధించి చూస్తే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లన్నీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. గతంలో దాదాపు ఎకానమీ కూడా గతంలో 8% దాకా ఉంటే ఇప్పుడైతే ఇక భవిష్యత్తులో కూడా కేవలం 6% వచ్చే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే ఇది రాకుండా చూడాలంటే మాత్రం త్వరగా కూడా ఈ ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడము, అట్లాగే ఈ పరిశ్రమలను ఏర్పాటు చేయడము, వీటి సమన్వయంతో ఎకానమీని పెంచాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇది ప్రస్తుతం బడ్జెట్లో ఉన్న విషయాలు. సో దీంతోపాటు ఇక మరికొన్ని విషయాలు బయటికి రావాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా చర్చిద్దాం. అయితే ఇక్కడ తెలంగాణ విషయం చూసుకుందాం. తెలంగాణకి సంబంధించి అయితే కనీసం ఒక్కదాన్ని కూడా ప్రస్తావించలేదు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారు. అసలు పూర్తిగా తెలంగాణను పక్కన పెట్టినట్టే కనిపిస్తుంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళకి ఏది శాంక్షన్ చేయకూడదన్న ఆలోచన ఉండుండొచ్చు. గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, సో అప్పుడు కూడా ఈ విధంగానే చేశారు. సో మరి ఇంతకుముందు రావాల్సినవి ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ తీసుకెళ్లి గుజరాత్లో పెట్టుకున్నారు. సో ఆ విధంగా నష్టపరిచారు. సో ఇప్పుడు కూడా అదే విధంగా తెలంగాణకి ఏమీ తీసుకురాలేదు. అయితే బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తుంది కానీ ట్విట్టర్లో కేసీఆర్ పెట్టడం జరిగింది, వీళ్ళు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, బీజేపీని కూడా గెలిపించుకున్నారు, అయినా సరే ఏం తీసుకురాలేదని చెప్పి. ఆయన నిజానికి బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఏం తీసుకురాలేదు వాళ్ళు, కాకపోతే క్వశ్చన్ చేసే అవకాశం ఉంది, క్వశ్చన్ చేశారు. సో అంతవరకు ఓకే. సో ఇదిలా ఉంది. ఏపీలో కూడా గవర్నమెంట్కి సంబంధించి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏవైతే ప్రాజెక్టులు సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే బాధ్యత తీసుకొని డెవలప్ చేయాల్సినవి ఉన్నాయో వాటి విషయంలో కూడా పర్టికులర్గా ఒక నిర్ణయం అయితే చెప్పలేదు, మేము డెవలప్ చేస్తున్నాము అని చెప్పేసి. సో ఎందుకంటే వాటికి నిధులు ఇవ్వాల్సి ఉంది కాబట్టి కాస్త డిలే చేస్తూ వస్తున్నారు. సో మరి పోలవరం విషయంలో కూడా అది పూర్తిగా వాళ్ళ బాధ్యతే, ఇప్పుడు కొత్తగా ఇచ్చిన నిధులేం కాదు ఇవి. పోలవరం అసలు చేయాల్సిందే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అది ప్రకటించడం అనేది మామూలే, ప్రకటించకపోయినా అది చేసే బాధ్యత వాళ్ళదే. సరే ఇక్కడ చెప్పి ఏదో ఏపీకి మేలు చేసినట్టుగా వీళ్ళు కనిపించారనమాట, అంతే ఇది ఇక్కడ జరిగింది. సో ఇది ఏపీకి ఉన్న పరిస్థితి, అలాగే తెలంగాణకు ఉన్న పరిస్థితి. ఇంకా మిగతా రాష్ట్రాలు అయితే సౌత్ స్టేట్స్ని పెద్దగా పట్టించుకున్నట్టు కనబడటం లేదు, అన్నీ కూడా గుజరాత్కే వెళ్ళిపోతుంటాయి. ఈసారి కూడా అలాగే కనిపిస్తూ ఉంది. సో అవన్నీ కూడా బయటికి రావాల్సింది. గతంలో అయితే గుజరాత్కి 1,00,000 కోట్ల రూపాయలతోటి ఒక బుల్లెట్ ట్రైన్ కూడా ప్రకటించడం జరిగింది. సో ఇదంతా కూడా చూస్తుంటే ఒక్క గుజరాత్ ప్రాజెక్టు, ఏదైనా ఒక్క ప్రాజెక్టు వాల్యూ కూడా సౌత్ స్టేట్ ఒకటి సాధించుకోలేకపోతుంది.